హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించే విధంగా చేపల పులుసు చేస్తే మీకు చేప పులుసుతో పాటు ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను ఈ చేపల పులుసు చేయడానికి ఒక 2 kgs వరకు చేపల్ని తీసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే చేప ముక్కల్ని నీసు వాసన రాకుండా ఉప్పు బాగా పట్టించి ఆ తర్వాత కడుక్కుంటే నీచు వాసన రాకుండా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఈ చేపల్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని లైట్గా మ్యాగ్నేట్ చేయడానికి ఒక 4 స్పూన్స్ కారం, అలాగే కొంచెం పసుపు, ధనియాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ 1 స్పూన్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇలా కలపడం వలన చేప ముక్కలు అనేవి చాలా రుచిగా వస్తాయి. మీరు ఏ చేపలతో చేసినా సరే ఒకసారి ఈ మెథడ్లో చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ చేపల కూరను చాలా బాగా ఇష్టపడతారు. ఇలా కలిపాక మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేసేసరికి ఈ చేపలకి ఉప్పు, కారం అనేవి బాగా పడతాయి. అలాగే ఈ చేపల కూరలోకి ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, అంటే నేను 100 గ్రామ్స్ అంత చింతపండుని తీసి బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ని తీసుకోవాలి. చేపల పులుసు ఎప్పుడైనా సరే చిన్న గిన్నెలో కాకుండా ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో చేయడం వలన చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు ఇలా మూత తీసి బాగా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇందాక నానపెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇందులో గరిటెతో కాకుండా ఏదైనా క్లాత్తో గిన్నెని పట్టుకొని ఇలా స్లోగా తిప్పుతూ ఉంటే పులుసులో చేప ముక్కలు అనేవి బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ అలా ఉడికించుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్ దించేటప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా ఇలా క్లాత్తో ఇలా గిన్నెని పట్టుకొని బాగా కలుపుకోవాలి. మనం గరిటెతో టర్న్ చేస్తే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. సో అలా అవ్వకుండా ఇలా గిన్నెని తిప్పుతూ చేపల్ని బాగా ఉడికించుకోవాలి. అంతే, కమ్మని రుచితో మన చేపల పులుసు తయారైనట్లే. ఇలా చేసిన చేపల పులుసును వేడివేడిగా తినే కంటే 1 గంట తర్వాత చల్లారిన తర్వాత తింటే రుచి అనేది చాలా బాగుంటుంది. చేపల పులుసు రంగు, రుచి, చిక్కదనం అన్నీ పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరు ఎప్పుడు చేసినా తప్పకుండా ఇలాగే చేసుకుంటారు. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.